దానితో పాటు మైలేజ్ లో కూడా మిగతా బైక్స్ లీటర్ కి 40 నుంచి 50 కిలోమీటర్స్ ఇస్తే కేటీఎం మాత్రం 25 నుంచి 30 కిలోమీటర్స్ ఇచ్చేది. ఆల్సో పెట్రోల్ రోజు రోజుకి రేట్ పెరగడం వల్ల తక్కువ మైలేజ్ ఇచ్చే కేటీఎం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిని ఇచ్చేది. దానితో పాటు కేటీఎం ధరలు కూడా పెరుగుతూ పోయాయి. ఎలా అంటే ముందు కేటీఎం డ్యూక్ 200 1,20,000కి దొరికేది, కానీ అది కాస్త 2,30,000 వరకు పెరిగిపోయింది. దాని మీదుగా సర్వీసింగ్, ఇన్సూరెన్స్ ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్కువ రేట్ అయిపోయాయి. ప్రజలకి నార్మల్ 200cc బైక్ సర్వీసింగ్ 800 నుంచి 1,200లో అయిపోతే కేటీఎం డ్యూక్ సర్వీస్ మాత్రం 2,500 నుంచి 4,000 వరకు అవుతూ ఉండేది. అలానే కేటీఎం ఒక హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ లో యూజ్ అయ్యే సింథటిక్ ఆయిల్ కాస్త 1 లీటర్ 1000 రూపాయలకి దొరికేది. అంటే కేటీఎం కొన్న తర్వాత జనాలకి ఉండే ఎక్సైట్మెంట్ కాస్త రిగ్రెట్ గా మారిపోయింది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం గా మారిపోయింది. అందుకోసం చాలా మంది కొన్న 6-7 నెలలకే అమ్మేసే ఆలోచనలో ఉండేవారు. ఒకవైపు కేటీఎం బ్రాండ్ వాల్యూ అంటూ ఎక్కువ ధరకి అమ్ముతున్నా దాని ప్రకారం సర్వీస్ బాగుండేది కాదు.